ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన వేళ కూకట్పల్లిలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా విద్యార్థులకు వేరే స్కూల్లో సెంటర్ పడుతుంది, కానీ న్యూ ఇయరా స్కూల్ విద్యార్థులకు మాత్రం అదే పాఠశాలలో సెంటర్ పడటం ఎంతో చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన ఎంఈఓ రవీంద్ర రాజు సాంకేతిక కారణాల వల్లే ఇలా జరిగిందని వివరించారు. స్కూల్ యాజమాన్యానికి ఏమాత్రం ప్రమేయం లేకుండా ప్రభుత్వ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా దీన్ని కండక్ట్ చేసిన రవీంద్ర రాజు మండల విద్యాధికారి, కూకట్పల్లి మండలం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. ముఖ్యంగా ఈ మా మండల ప్రాంతంలో ఉన్నటువంటి న్యూ ఇయర్ స్కూల్ లోపల 81 మంది పిల్లలు సెల్ సెంటర్ పడ్డారని చెప్పేసి ముందుగానే మాకు పై అధికారుల నుంచి మనకు ఇన్ఫర్మేషన్ ఉందండి. కాబట్టి ఇమీడియట్ గా ఆ బిల్డింగ్ మొత్తాన్ని కూడా మేము టేక్ ఓవర్ చేసేసి ప్రభుత్వ పరంగానే చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్స్ తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అదర్ డిపార్ట్మెంట్స్ సిట్టింగ్ స్క్వాడ్ కూడా ముగ్గురు వేయడం జరిగింది. టోటల్ పరీక్ష మొత్తం కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుల చేత, ప్రభుత్వ గెజెట్ హెడ్ మాస్టర్ల చేత, దాంతో పాటు సిట్టింగ్ స్క్వాడ్ యొక్క అదర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చారు. కాబట్టి మొత్తం బిల్డింగ్ టేక్ ఓవర్ చేసేసుకొని మేము ఈ ఎగ్జామ్ ను ఇండిపెండెంట్ గా గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఎలాంటి తావు కూడా అనవసరంగా ఏది కూడా ఉండదండి. టోటల్ టాప్ ప్రియారిటీగా తీసేసుకొని మా కస్టోడియన్స్, మేము, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ టోటల్ గా నిన్న మొన్న విజిట్ చేసేసి ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా దీన్ని కండక్ట్ చేస్తున్నామండి. ఎవరు కూడా దీనిపైన రవీందర్